ద రివర్ బస్. అరే 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 ఈ బస్ డ్రైవర్కి ఏమైంది? ఏమైనా కోపంగానే వచ్చిందా? అందరూ కలిసి కట్టకట్టుకుని చెరువులో చచ్చిపోదాం అనుకున్నారా ఏంది? అలా చెరువులోకి నదిలోకి పోతూనే ఉన్నాడు. చచ్చిపోతారా, వెనక్కి రావచ్చుగా అనిపిస్తుంది మనకి, కానీ అలా కాదు. కానీ మీ మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పనా? ఎందుకంటే ఈ బస్సు నిజంగానే నీళ్ళల్లో నడుస్తుందంట. ఇలాంటి బండిని నా జిందగీలో ఎప్పుడు చూడలేదురా బాయ్. నీళ్ళలో నడుస్తుందంట. అందులోకి వచ్చాము మనం. అసలు మనం భూమి మీదనే ఉన్నామా? ఏదైనా కళల ప్రపంచంలోకి, హాలీవుడ్ సినిమాలోకి వచ్చామా? ఇలాంటివి అయితే మ్యాక్సిమం సినిమాలో లేదా కళల ప్రపంచంలో సాధ్యమవుతాయి. ఈ జపనీస్ కంపెనీ వాళ్ళు నీళ్ళలో నడిచే ఈ వెహికల్ని తయారు చేశారు. ఇది భూమి మీద కానీ నీళ్ళలో కానీ ఎక్కడైనా బరాబర్ నడుస్తుంది. 2 తోవల మననెవర్రా ఆపేది అన్నట్లుగా. ఇందులో 32 మంది చాలా కంఫర్టబుల్గా కూర్చోడానికి సీట్స్ ఇచ్చారు. ఒకవేళ ఆ నీళ్ళలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా ఉచ్చ పడిపోయినట్లయితే అది పోసుకోవడానికి ఇందులో టాయిలెట్ కంపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. ఇందులో ఉన్న జెట్ ప్రొపెలర్స్ కారణంగా భూమి మీద చాలా ఫాస్ట్గా వెళ్ళడంతో పాటు వాటర్లో కూడా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ మ్యాసివ్ రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇక మనకు నదులు దాటడానికి షిప్పులు, బోట్లు, పడవలతో నదులు దాటడానికి, చెరువులు దాటడానికి బోట్లు, షిప్పులు, పడవలతో సంబంధం లేదు. ఇలాంటి బస్సు ఉంటే సరిపోతుంది కదా, ఈజీగా. ఇక ఎక్కడ కావాలంటే అక్కడ సముద్రం లోపలికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు అయితే నదులలోకి వెళ్తున్నాం, కానీ చెప్పలేం ఫ్యూచర్లో సముద్రంలోకి కూడా వెళ్ళవచ్చు.